నమస్తే, వెల్కమ్ టు S9 న్యూస్. నేను పార్వతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న కలెక్టర్. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ధర్నా. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. షాద్నగర్ లో దళిత మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న మాదిగ జేఏసీ నాయకులు. మహిళపై దాడి చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 42వ వార్డులో నిర్వహించిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రారంభించారు. వర్షాకాలం సందర్భంగా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు. వర్షాకాలం సందర్భంగా గుంతలు, టైర్లలో వర్షపు నీరు నిలిచి ఉండడం వల్ల దోమలు వ్యాపించి వ్యాధులు వస్తాయన్నారు. అంటువ్యాధులు, విషజ్వరాలు రాకుండా పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ను నివారించి ప్రతి ఒక్కరూ బట్ట సంచులను ఉపయోగించాలని ఆమె కోరారు. జాయింట్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. Hi. షాద్నగర్ లో దళిత మహిళపై దాడి చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని మాదిగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, షాద్నగర్ లో దళిత మహిళపై దొంగతనం కేసు పెట్టారని, ఆ దొంగతనం ఆమె చేయకున్నా తనని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఆ మహిళను ఎస్ఐ తీవ్రంగా కొట్టి నానా చిత్రహింసలు పెట్టాడని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళిత వర్గానికి చెందిన ఆ మహిళను కొట్టినా ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో వ్యవహరించిన ఆ ఎస్ఐని వెంటనే ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు అతనిపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. మొన్న షాద్నగర్లో జరిగిన దళిత అమ్మాయి సునీత తన భర్త మళ్ళా ఆమె కొడుకును డబ్బులు పోయినాయని ఎదురింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తే మరి వాళ్ళు తీయకున్న ఒక దళిత వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళని ఏం చేసినా నడుస్తుందనే ఉద్దేశంతో మరి ఎస్ఐ రామరెడ్డి గారు వారిని తీసుకుపోయి మరి మధ్యరాత్రి పూట పిలిపించి తీసుకుపోయి బట్టలిప్పి మరి ఆమెను బట్టలిప్పించి కొట్టి చిత్రహింసలు పెట్టి ఆమె నడువ రాకుండా ఇట్లా చేసిండు. ఆయన చాలా దుర్మార్గంగా కొట్టిండు. మళ్ళీ ఆమెను కొట్టిందే కాకుండా చిన్న బాబు 9వ తరగతి చదువుతున్నాడు. ఆ బాబుని ఇట్లా కొట్టిండ్రు. మళ్ళీ ఆ డబ్బులు, ఆ బంగారు మళ్ళీ వాళ్ళ ఇంటి ముందర పడేసినట్టు చేసి షో చేసి ఒక దళిత అమ్మాయి ఎట్లయినా పడతారు, వీళ్ళు ఎట్లయినా ఏదైనా వీళ్ళ మీద అబండం మోపొచ్చు అనే ఉద్దేశంతో మరి ఆ ఎస్ఐ గారు ప్రవర్తన చేసిరు. కాబట్టి ఆయనను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ కాకుండా మరి డ్యూటీ నుంచి ఆయన రిమూవ్ చేసి పడేయాలి. మళ్ళీ అదేవిధంగా ఆమెకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక ఏదైతే ఆయన పై ఆఫీసర్ ఎవరైతే ఎస్పీ లెవెల్లో తీసుకుపోయి అతని మీద
అట్రాసిటీ కేసు చేసి నమోదు చేసి మరి ఖచ్చితంగా ఆయన మీద కేసు నమోదు చేయాలని చెప్పి కోరుకుంటూ మాదిగ జేఏసీ తరఫున నిన్న షాద్నగర్లో ఒక దళిత అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి ఆ ఎస్ఐ గారు నేరారోపణ ఏంటంటే 20 తోలాల బంగారు పోయింది, పైసలు పోయినాయి అని చెప్పేసి ఎవరో వ్యక్తి కంప్లైంట్ చేసిర్రు. చట్టం అన్నది నిదానంగా విచారణ జరుపుతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారంగా అదే రాత్రికి ఆమెని చీర తీసేసి నిక్కరేసి కట్టెలు మోకాళ్ళలో పెట్టి చిత్రహింసలు పెట్టి దారుణ పరిస్థితి. మళ్ళీ ఉదయాన్నే బంగారు దొరికిందని చెప్పారు. కొట్టిన దెబ్బలు వాపస్ రావు. అయినా దళితులపైన ఒకరు కంప్లైంట్ చేసిర్రు అని అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత ఏంది, వాళ్ళు చేస్తారా అని న్యాయబద్ధంగా విచారణ చేయాలి. ఒక ఎస్సీ కమిషన్ ఉంది. ఇంత పబ్లిసిటీ ఉన్న ఈ రోజుల్లో కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఆమెను నడవరాని పరిస్థితిలో కొట్టడం అన్నది చాలా దారుణము. మొన్నటికి మొన్న చూసినాము, ఒక రివాల్వర్ చూసి ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసిన ఎస్ఐని ఇదే రేవంత్ రెడ్డి సీఎం గారు రిమోట్ సర్వీస్ చేసిరు. మరి ఇప్పుడు ఈ దళిత అమ్మాయిని ఈ విధంగా చిత్రహింసలు చేసిన ఎస్ఐ గారిని రిమోట్ సర్వీస్ చేయాలని మేము సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా మా ఎస్సీల పైన కూడా ఎవరైనా ఫిర్యాదు చేస్తే మీరు విచారణ చేయండి. విచారణ కూడా నిష్పక్షపాతంగా జరగాలి. కానీ ఈ విధంగా పక్షపాతంగా ఆ కులాహంకారంతో మా పైన దాడులు చేస్తే సహించము. మేము న్యాయబద్ధంగా ఎదుర్కొంటాము. చట్ట ప్రకారంగా మేము ధర్నాలు కానీ రాస్తారోకోలు చేసి పై అధికారుల దృష్టికి తీసుకొని పోయి ఇలాంటి అధికారులను రిమోట్ సర్వీస్ చేసి ఇంకా కూడా భవిష్యత్తులో ఇలాంటి అధికారులు ఈ చర్యలు తీసుకోకుండా సూచనలు ఇవ్వాలని డీజీపీ గారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమశిలలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన కోరారు. మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుండి కాపాడుతాయని అన్నారు. తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడి కార్యక్రమం చేపట్టినట్లు పీడీఎస్యూ నాయకులు రామకృష్ణ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం నుండి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల పేరుతో సాధించుకున్న రాష్ట్రంలో 10 ఏళ్లలో విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందన్నారు. బీఆర్ఎస్ పాలన మీద కోపంతో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారమిస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా విద్యారంగానికి కూడా తక్కువ నిధులు కేటాయించి విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటిదాకా విడుదల చేయలేదన్నారు. విద్యారంగ అభివృద్ధికి చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు. ఎస్సీ రిజర్వేషన్ కు ఆమోదం తెలిపిన సుప్రీంకోర్టుతో పాటు అధికార ప్రతిపక్ష నాయకులతో పాటు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని దళిత సంఘాల నాయకులు తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రం తరపు నుండి కూడా ప్రత్యేకంగా లాయర్లను పెట్టిన సీఎం రేవంత్ రెడ్డికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలోని మాలల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించాలన్నారు. దీనిని మాలల చేతుల్లో పెట్టే విధంగా మందకృష్ణ మాదిగ కుట్ర పన్నుతున్నారని దీనిని తాము అడ్డుకుంటున్నామన్నారు. జిల్లాలో ఉన్న మాదిగలంతా ఏకమై సెప్టెంబర్లో మాదిగల విజయోత్సవ సభను భారీ ఎత్తున నిర్వహిస్తామని వారు ఈ సందర్భంగా వెల్లడించారు. సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ ఆర్ఆర్, మాదిగ జేఏసీ, టీఎంఆర్పిఎస్
నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఆ జడ్జీలకు అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మాకు సహకరించినటువంటి యావత్ సమాజానికి కూడా ఈ సందర్భంగా మరి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడే మాకు ఒక ధర్మాసనం ఇచ్చింది. గతంలో మాలలు మాట్లాడినరు, సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి ధర్మ సంస్థానంలో కూడా ఇది అధర్మం అని చెప్పిండ్రు. అది అప్పుడు మరి వాళ్ళే మాట్లాడినరు. ఇప్పుడు 7 మందితోటి కూడినటువంటి ధర్మాసనం కూడా చెప్పింది ఇది న్యాయమైందని చెప్పింది. మరి దాన్ని వాళ్ళని ఆలోచన చేయాలని చెప్పుకుంటూ ఈ ఒక వర్గీకరణ అంశం రాజకీయానికి సంబంధించినది, రాజకీయ ప్రక్రియ కనుక రాజకీయ నాయకులు ఇప్పుడు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇది ప్రజలతోని కానీ సంఘాలతోని సంబంధం లేదు. ఇప్పుడు వచ్చిన తీర్పు ఖచ్చితంగా ఇది ఒక సంఘాల ద్వారా ఇచ్చింది, ఒక బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఇవన్నీ పోలేదు. కాకపోతే ఈరోజు ఆ కోర్టులో ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మరి లాయర్ను పెట్టి, ఒక విజ్ఞత కలిగిన లాయర్ను పెట్టి మా తరఫున వాదించినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో మేము కోరుతా ఉన్నాం, ఏదైతే మందకృష్ణ మాదిగ ఈరోజు మరి కేసులో ఉన్నట్లు మాట్లాడుతుంటే కేసులో లేడు, ఉంటే ఆయన ప్రకటించాలి. రాములు గారు వీళ్ళందరూ కూడా అశేషమైనటువంటి ఈ వర్గీకరణలో కృషి ఉంది. దాన్ని మొత్తం కూడా మసిపూసి మారేడికాయ చేసి మళ్ళీ దీన్ని మాలల చేతిలో పెట్టేటట్లే కుట్రల్లో భాగంగా ఉన్నట్టు మందకృష్ణ మాకు అనిపిస్తుంది. ఆయన కేసుల్లో ఖచ్చితంగా లేడు. ఉంటే అసలు ఆయన కేసు యొక్క ఫైల్ ఏంది, ఆయన నెంబర్ ఏంది చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు మళ్ళొక్కసారి ఆలోచన చెయ్యాలి. గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఆర్డినెన్స్ ఇచ్చి చేస్తే వాళ్ళు కోర్టుకు ఏ విధంగా మరి రద్దయిందో ఆ విధంగా జరుగుతుంది. కానీ అలాంటిది కాకుండా ఖచ్చితంగా ఉద్యమకారులుగా మేము దీన్ని ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. ఏదైతే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వర్గీకరణ అంశానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలుగా చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ న్యాయమూర్తి అయిన చంద్రచూడ్ గారు మరి ఈ వర్గీకరణ అంశాన్ని చేయడం జరిగింది. అంటే ఈ వర్గీకరణ అంటే ఏబిసిడి వర్గీకరణ ద్వారా దేశవ్యాప్తంగా కూడా చాలా అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. ప్రధానంగా మాదిగలు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. దాదాపుగా 190% తెలంగాణలో ఉంటారు. కనుక మాదిగలకు న్యాయమైన డిమాండ్ 12% రిజర్వేషన్ అమలు జరగాలి. అదేవిధంగా ఏదైతే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయమైన ఆ డిమాండ్ను అమల్లోకి తీసుకురావడం వల్ల ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ ఉన్నదో ఆ పార్లమెంట్లో అమెండ్మెంట్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడే సమన్వయం జరుగుతుంది. పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి ప్రధానంగా మందకృష్ణ మాదిగ ఏదైతే సుప్రీంకోర్టులో కూడా తన ఇంప్లీడింగ్ కాలేదని కూడా స్పష్టంగా తెలుసు. మరి తాను ఆయన అకౌంట్లో వేసుకోవడం అనేది సరి అయినది కాదు. ప్రధానంగా 7 మంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుకు మరి మేము మా ఉద్యమం ద్వారానే వచ్చిన అన్ని సంఘాలు మాదిగల నాయకత్వంలో ఎన్నో పోరాటాలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన దీక్షలు, పోలీస్ హింసల దాడులు అన్ని రకాలుగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేసిన ప్రతి వారి శ్రమ ఈ జాతి శ్రమ, ఈ కార్యకర్తల శ్రమ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఉందో పార్లమెంట్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం గత 2014 నుంచి 100 రోజుల్లో వర్గీకరణ చేసే ఇలా 10 ఏళ్ళు అవుతున్నా కూడా చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటు బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ద్వారానే తీసుకొచ్చి ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు చేసుకునే అవకాశం కల్పిస్తూ, అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ విద్యా సంస్థల్లో కానీ ప్రధానంగా ఏంటంటే వర్గీకరణ జరిగిన తర్వాతనే ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దీని ఉద్దేశంగా ఇవాళ మేము ఏదైతే వర్గీకరణ అత్యున్నత న్యాయస్థానం చెప్పిన ఆ న్యాయాన్ని మేము పరిగణలోకి తీసుకొని మరి ఒక పాలమూరులోనే అన్ని సంఘాలు అంటే మాదిగ జేఏసీ మరియు ఎంఆర్పిఎస్ ఆర్ఆర్ టీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చే నెల సెప్టెంబర్ నెలలో ఫస్ట్ వీక్లో కానీ 2వ వారంలో కానీ ఖచ్చితంగా విజయోత్సవ సభను నిర్వహించడానికి అందరూ ఐక్యంగా చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. అందరికీ నమస్తే.
ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గతంలో వర్గీకరణ కోసం పనిచేసిన సంఘాలన్నింటినీ పిలిచి ఒక విజయోత్సవ సభ జరపాలనే అభిప్రాయ సేకరణ కోసము ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో డాక్టర్ పిడమర్తి రవణ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఏర్పరిచినటువంటి మాదిగ జేఏసీ సంఘం తరఫున మేము ఇక్కడ హాజరవ్వడం జరిగింది. రాయగంటి రామదాస్ అన్న, సింగిరెడ్డి పరమేశ్ అన్న సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు వీళ్ళు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము చాలా మంచిదిగా భావిస్తున్నాం. మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వర్గీకరణ జరగాలనే డిమాండ్ జరిగింది. ఈరోజు 2 రాష్ట్రాలు విడిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి డాక్టర్ పిడమర్తి రవి మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పదే చెప్తున్నారు. మాదిగలారా జాగ్రత్తగా ఉండండి, మనకు నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మనం ఎక్కువ ఉన్నాము, ఈ 7% రిజర్వేషన్ వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పేసి మొదటి వాయిస్ ఇచ్చింది డాక్టర్ పిడమర్తి రవణ. ఆయన నాయకత్వాన్ని గౌరవిస్తూ మేము ఈ జిల్లాలో పనిచేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని స్వాగతిస్తూ రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన జిల్లా ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి, అతనికి విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా, మాదిగనే ఈ మహబూబ్నగర్ జిల్లాలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా ఏదంటే మహబూబ్నగర్ జిల్లా. కాబట్టి మీరు 7% రిజర్వేషన్లు ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పినట్లుగా విభజిస్తే మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి అయ్యా, మాకు 12% రిజర్వేషన్లు ఇవ్వాలని మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ రాయగంటి రామదాస్ అన్న ఏదైతే విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాడో ఆ సభకు మాదిగ చేసి సంపూర్ణంగా సహకరిస్తూ డాక్టర్ పిడమర్తి రవణ గారిని కూడా ఈ వేదిక మీద నుంచి ఇంకా వివరాలు తెలియజేసే విధంగా కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాము. ఒక సంఘం మీరందరూ ఒక తాటి మీదకి ఎప్పుడు రాలేకపోయినరు అనే ఒక అపవాదం ఉంది. కాబట్టి ఈ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మొత్తాన్ని సంఘాలను ఏకం చేసి ఇదేదైతే 30 సంవత్సరాల సుదీర్ఘంగా చేసినటువంటి ఈ పోరాటంలో భాగంగా అందరూ భాగస్వాములై దీనికి ఇప్పుడు మొన్న కూడా మన పిడమర్తి రవణ అన్నట్లు ఫస్ట్ రోజు మనం సంబరాలు చేసుకుంటున్నాం, కానీ అది సంబరాలకు ఒక చిన్న తొలిమెట్టు అనుకోండి. కాకపోతే అది క్రమక్రమంగా మన సుప్రీంకోర్టు చెప్పినట్టు కూడా 7% కాకుండా 12% కూడా పెంచేటట్టుగా మనం మలిదశ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా అందరూ ఎంఆర్పిఎస్ ఆర్ఆర్కు మనం అందరం సపోర్ట్ చేసుకొని మన కుల సంఘాలన్నీ ఏకతాటిగా మేమంతా వర్గీకరణ సాధించుకుంటామనే నినాదంతో 12% రిజర్వేషన్ సాధించుకుంటామనే నినాదంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. పచ్చదనమే ప్రకృతికి జీవనాధారమనే దానిని నిజం చేస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నానుణ్ణి నిజం చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో గల పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 1 ఉద్యోగిగా పనిచేస్తూ ప్రకృతిపై అపారమైన ప్రేమతో తమ ఇంటి ఆవరణలో వివిధ రకాల మొక్కలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు వెంకటయ్య గౌడ్. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన వెంకటయ్య గౌడ్ తన ఇంటినే ఒక నందన వనంగా మార్చి దాదాపు 650 రకాల మొక్కలకు పైగా పెంచుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ S9 న్యూస్తో మాట్లాడుతూ ప్రకృతిపై ప్రేమే తనకు మొక్కలను పెంచేందుకు ఆసక్తి కల్పించిందన్నారు. గత 14 సంవత్సరాలకు పైగా తన ఇంటి ఆవరణలో పలు రకాల మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. తన కుటుంబ సభ్యులు కూడా ప్రకృతిపై ప్రేమతో తనకు సహకారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా తాము భాగమై తమ పిల్లలతో కలిసి పలు రకాల మొక్కలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా తాము మొక్కలను అందించి వారికి మొక్కలను పెంచడం వలన కలిగే లాభాలను వివరిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో తమకు ఒక గుర్తింపు రావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటే ప్రకృతికి మేలు చేసిన వారమవుతామని వారు వెల్లడించారు. నా పేరు వెంకటయ్య గౌడ్.
నేను పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 1గా విధులు నిర్వర్తిస్తున్నాను. మాకు ఉద్యోగం వచ్చి 23 సంవత్సరాలు అయింది. ఈ ప్రకృతిపై మమకారంతో నా వెనుకల మా మేడము మా బాబు అందరం కలిసి మా ఇంట్లో ఒక 650 మొక్కలు రకరకాల ప్లాంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 14 సంవత్సరాల నుంచి మా ఇంట్లో పెట్టడం జరిగింది. మా ఇంట్లో అంటే ఇప్పుడు వనమోక్షం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం. మా ఇంట్లో కూడా మొక్కలు పెట్టాలి, అరుదైన మొక్కలు పెట్టాలి అని చెప్పేసి ఆలోచనతో మా పిల్లలు మేము బాగా ఇష్టపడి మొక్కలు పెట్టడం జరిగింది. ఈ యొక్క వాతావరణం లోపల మనతో పాటు కాలనీ ప్రజలకు ఆ తర్వాత ఇష్టమైన వాళ్ళు మా ఇంటికి వచ్చిన వాళ్ళకందరికీ అతిథులు కూడా మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. సమాజంలో మేమంటారు ఒక గుర్తింపు రావాలని చెప్పేసి అనుకున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మనం ఇద్దరము ఉద్యోగస్తులయ్యి ఇంత పెద్ద మొక్కలు ఏ విధంగా మీరు ఏర్పాటు చేస్తున్నారంటే ఖాళీ సమయం ఏది ఆదివారం ఇట్లా హాలిడేస్లు వచ్చినప్పుడల్లా దీనిపై మా పిల్లలు మేమందరం కలిసి బాగా చేయడం జరుగుతుంది. దీన్ని కూడా మీడియా ఆ తర్వాత ఈ విలేకర్స్ ఆ తర్వాత ప్రింట్ మీడియా అందరూ బాగా సహకారం చేయడం జరిగింది. దీన్ని ఎక్స్పోజ్ చేయడం అంటే బాగా పెద్ద ఎత్తున ప్రజలకు తెలియజేయడం జరిగింది. మన ఇంట్లో గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము ఇంటింటికి ఒక 6 మొక్కలు ఇస్తుంది. ఆ 6 మొక్కలు పెట్టుకోవడానికే నానా రకాలుగా పబ్లిక్ ఏర్పడుతున్నారు. రాబోయే కాలంలో ఈ స్వచ్ఛమైన గాలి తీసుకోవాలంటే చాలా కష్టం. అందుకే మన ఇంట్లో ఓ మినీ పార్క్ లాగా ఏర్పాటు చేసుకొని మా ఇల్లే నందనవనం అని చెప్పేసి ఏర్పాటు చేసడం, దీంట్లో బాగా అరుదైన మొక్కలు ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరికీ అతిథులకు అందరికీ మొక్కలు ఇచ్చేసి ఈ మొక్కల పెంపకంపై చాలా ప్రచారం మా దగ్గర చాలా పెద్ద ఎత్తున బ్యానర్ ఏర్పాటు చేసి పబ్లిక్ అందరికీ చెప్పడం జరుగుతుంది. నేను కూడా వృత్తి లోపల కూడా ఎక్కడ ఉన్నా కానీ ఏ గ్రామం అయినా కూడా ఆ గ్రామం లోపల పచ్చదనానికి పరిశుభ్రత 9వ తారీఖు వరకల్లా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాబట్టి అందులో మేము భాగస్వామై మేము ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్లాంటేషన్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి గ్రామాలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. గ్రామం లోపల చేసినందుకోసం మాకు కూడా అవార్డ్స్ రావడం జరిగింది. మా మేడంకు నాకు కూడా. న్యూ పద్మావతి కాలనీలో నివసిస్తున్నాం. ముఖ్యంగా మా ఇంట్లో 200 గజాలలో ఒక 450 నుంచి మొక్కలను పెంచడం జరిగింది. మరి మొక్కలను పెంచడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పచ్చదనంతో పాటు ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులలో మరి ప్రకృతి చాలా విలయ తాండవం చేస్తుంది. మరి మనవంతుగా మాకున్న ఈ స్థలంలో మొక్కలను నాటాలనే ఉద్దేశంతో మా పిల్లలు ఈ పచ్చటి మొక్కల మధ్యలో పెరగాలనే ఉద్దేశంతో మొదట స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అవి 450 వరకు మొక్కలు చేరుకున్నాయి. అదేవిధంగా మా వంతు బాధ్యతగా సమాజంలో కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఈ సంవత్సరం మేము రేర్ ప్లాంట్స్ను కూడా పెంచాలనే ఉద్దేశంతో రకరకాల పళ్ళ మొక్కలను పూల మొక్కలను మొన్ననే కొనడం జరిగింది. ఎందుకంటే మా ఇంట్లో ఉండే మొక్కలు ఎయిర్ ప్యూరిఫైయర్స్ ప్లస్ మంచి రేర్ ప్లాంట్స్ ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చే ఔషధ మొక్కలు కూడా చాలా పెంచుతున్నాం. ఎందుకంటే మనము సమాజం బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ మొక్కలను పెంచుతున్నాం. మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ పెంచాలనే ఉద్దేశంతో వీటిని బయటికి కూడా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్న కలెక్టర్. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ధర్నా. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్. షాద్నగర్లో దళిత మహిళపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న మాదిగ జేఏసీ నాయకులు. మహిళపై దాడి చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్.